ఆవకాయ అనే నేమ్ ఎలా వచ్చిందో మీలో ఎవరికైనా తెలుసా? ఆవాల్లో ఫస్ట్ వర్డ్, అలానే మామిడికాయలో లాస్ట్ వర్డ్ తీసి రెండు కలిపి ఆవకాయ అని మన పూర్వీకులు మనకి ఈ ఆవకాయ నేమ్ అనేది పెట్టారు. అది మన ఆంధ్రప్రదేశ్లో ఈ రెసిపీ తయారవడం వల్ల మనం ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అందుకనే ఆంధ్ర ఆవకాయని దీనికి నేమ్ పెట్టారు. కొన్ని సెంచరీస్ క్రితం మన పూర్వీకులు తయారు చేసిన రెసిపీ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జెన్జీ జనరేషన్ వరకు కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుందంటే దాని లెగసీ ఏంటో మనకు తెలుసు. ఆవకాయ అంటే నచ్చని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. దాన్ని ఎలా తయారు చేస్తారో అనేది మనకి దీన్ని కారం, ఉప్పు, ఆవపిండి, మెంతులు, వెల్లుల్లిపాయ, నూనె, మామిడికాయ ముక్కలు వేసి దీన్ని అయితే తయారు చేస్తారు. ఈ ఆవకాయతో నాకు ఒక చిన్న మెమరీ అయితే ఉంది. ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఆవకాయ పచ్చడి పట్టేవారు. అది చేసేటప్పుడు ముందు రోజు నుంచే ఒక ఫెస్టివల్ వైబ్ లాంటిది ఒకటి క్రియేట్ అయ్యేది. ఎందుకంటే ముందు రోజే నైబర్స్కి చెప్పుకొని హెల్ప్ చేయడానికి రమ్మని మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయ శాంపుల్ తెచ్చుకుని ఏది బాగుంటుంది, ఏది పెడితే బాగుంటుందని ముందు రోజు నుంచి డిస్కషన్స్ పెట్టుకుని నెక్స్ట్ డే ఒకళ్ళేమో కారం దంచడం, ఒకళ్ళేమో ఆవపిండి నూరడం, ఒకళ్ళేమో మామిడికాయల ముక్కలు కట్ చేయడం, ఇలా అందరూ కలిపి దీన్ని అయితే తయారు చేసి జాడీలో పెట్టి ఒక సంవత్సరం అంతా దీన్ని స్టోర్ చేసి పెట్టేవారు. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏదైనా ఉంటే కనుక కామెంట్లో షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మన గోదావరి వంటగది ఆవకాయ ఫెస్టివల్ 4 వెరైటీస్ ఆవకాయలు నేనైతే లాంచ్ కాంబో ఆఫర్ అయితే నేను పెడుతున్నాను. అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అది మీకు ఏంటని షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.